వికసిత్ భారత్ అంటున్నారు, కానీ పర్యావరణంలో మనం ఎక్కడున్నామో తెలుసా? 177 దేశాల్లో 176వ స్థానం, అంటే చివరి నుంచి రెండో స్థానం. ఒక దేశం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఎలా కొలుస్తాం? జీడిపి లెక్కలు, స్టాక్ మార్కెట్ రికార్డులు, లక్షల కోట్ల పెట్టుబడులే దేశాభివృద్ధికి కొలమానాలా? ఖచ్చితంగా కాదు. ఒక దేశంలో ప్రజలు ఆరోగ్యంగా బతికే అవకాశం ఎంత మేరకు ఉందనే అంశమే ఆ దేశ అభివృద్ధిని చెప్తుంది. అంటే పీల్చే గాలి ఎంత స్వచ్ఛందంగా ఉంది, తినే తిండి, తాగే నీరు ఎంత సురక్షితంగా ఉన్నాయనే దానిపైనే మన జీవన ప్రమాణాలు డిసైడ్ అవుతాయి. అడవులు ఎంత మేరకు రక్షించబడ్డాయి, నదులు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి, వాతావరణ మార్పును ఎదుర్కొనే సామర్థ్యం ఎంత ఉందనేదే ఆ సమాజ అసలైన అభివృద్ధి ప్రమాణాలు. ఈ ప్రమాణాల ప్రకారం భారత్ పరిస్థితి ఏమిటి? మోడీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి? ఈ వీడియోలో పర్యావరణంలో మన ర్యాంకింగ్ వెనుక ఉన్న వాస్తవాలు, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రభావం, కార్పొరేట్ అభివృద్ధి మోడల్, పర్యావరణ చట్టాల బలహీనత, ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం వంటి అంశాలను వివరంగా చర్చిద్దాం. 2026 ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ని చూస్తే మన దేశం ఎంత దారుణ స్థితిలో ఉందో అర్థమవుతుంది. 177 దేశాల్లో భారత్ స్థానం 176. అంటే భారత్ కంటే వెనుక ఉన్నది కేవలం లావోస్ అనే దేశం మాత్రమే. ఇది ఒట్టి ర్యాంకు కాదు, ఇది ఓ ప్రమాద గంటిక. ప్రభుత్వ ప్రచారానికి వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న తేడా ఇది. ప్రభుత్వం మనం ముందడుగు వేస్తున్నాం, భారత్ దూసుకుపోతుందని చెప్తుంది, కానీ ఆ మాటల వెనుక ఉన్న అసలు వాస్తవాలు దానికి భిన్నంగా ఉన్నాయి. భారీ అంతరాన్ని చూపించే అద్దం ఇది. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ను ఏ రాజకీయ పార్టీ విడుదల చేయలేదు. దీన్ని ప్రపంచ ప్రఖ్యాత ఏల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రతి 2 ఏళ్లకోసారి విడుదల చేస్తారు. 177 దేశాలు, 47 సూచికలు, 12 పర్యావరణ విభాగాల ఆధారంగా ఈ లిస్టును రూపొందించారు. వీటిలో గాలి కాలుష్యం, తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యం, అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యం, సముద్ర జీవ వ్యవస్థ, వ్యవసాయ కాలుష్యం, కార్బన్ ఉద్గారాలు, వాతావరణ మార్పు నియంత్రణ లాంటి అంశాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి ర్యాంక్ ఇస్తారు. ఈ లిస్టులో మన దేశం సాధించిన స్కోర్ కేవలం 22.46. అదే సమయంలో ఎస్టోనియా స్కోర్ ఎంతో తెలుసా? 74.79. అంటే ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉంది. దక్షిణాసియాలో కూడా భారత్ చివరి స్థానంలో నిలబడడం మరింత ఆందోళనకరం. మన పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ వీటన్నిటికంటే మనం చాలా వెనుకబడున్నాం. ఈ నివేదికలో భారత్ గురించి ఒక ముఖ్యమైన వ్యాఖ్య ఉంది. భారత్లో తలసరి కార్బన్ ఉద్గారాలు ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువే, కానీ వేగంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, బొగ్గుపై ఆధారపడడం, పట్టణాల కాలుష్యం తీవ్రమైనటువంటి సవాల్గా మారుతున్నాయి. అంటే మన దేశం ప్రస్తుతం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఈ నివేదిక రూపొందించిన సైంటిస్టులు చెప్తున్నారు. మరి మన ప్రధాని ప్రతి అంతర్జాతీయ వేదికపై ఏం చెప్తున్నారు? మిషన్ లైఫ్, గ్రీన్ గ్రోత్, నెట్ జీరో అని మాట్లాడుతున్నారు, కానీ అనుసరిస్తున్న విధానాలు దీనికి చాలా భిన్నం. ఒకవైపు బొగ్గు గనుల వేలం, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు, అడవుల నరికివేత, భారీగా గనుల అనుమతులు, మరోవైపేమో ప్రపంచానికి గ్రీన్ డెవలప్మెంట్ ఉపన్యాసాలు. ఈ రెండింటి మధ్య పొంతన ఉందా? ఓ పక్క పర్యావరణాన్ని చంపేసి మరో పక్క గ్రీన్ గ్రోత్ అంటే ఎలా? మరో విషయం, ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ప్రతి సంవత్సరం భారత్ నగరాలు ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, లక్నో, పాట్నా ఇలా అనేక నగరాల్లో PM 2.5 స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనేక రెట్లు దాటుతున్నాయి. దీని ఫలితంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, పిల్లల్లో శ్వాస సమస్యలు, వృద్ధుల్లో అకాల మరణాలు, పర్యావరణ నాశనం. అంటే కేవలం చెట్లు నరికివేయడం కాదు, అది ప్రజల ప్రాణాలపై ప్రత్యక్ష దాడి. ప్రపంచంలోని అనేక దేశాలు బొగ్గు వినియోగం తగ్గిస్తున్నాయి, కానీ భారత్లో ఇంకా కొత్త బొగ్గు గనులు, కొత్త బొగ్గు విద్యుత్ కేంద్రాలకు అనుమతులు కొనసాగుతున్నాయి. తక్షణ విద్యుత్ అవసరాలు తీర్చడం ఒక కారణం కావచ్చు, కానీ దీర్ఘకాలంలో దీనివల్ల కార్బన్ ఉద్గారాలు, కాలుష్యం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతాయి. మరో పర్యావరణానికి హాని చేయని ఇంధనం వైపు మళ్ళటానికి అవసరమైన విధానాలు కాస్తైనా అమలవుతున్నాయా అంటే సమాధానం లేదు. గత కొన్నేళ్లుగా పర్యావరణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ కొన్ని సందర్భాల్లో ప్రజల అభ్యంతరాలను కూడా పక్కన పెట్టి పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే
ఈ ప్రాజెక్టులకు వేగంగా పట్టాలెక్కడం ముఖ్యమా, లేక భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను కాపాడడం ముఖ్యమా? అభివృద్ధి అవసరమే, కానీ పర్యావరణం అంతకంటే అవసరం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అవసరమైన విధానాలు ఏమాత్రం అమలు కావడం లేదు. ఇప్పుడే కాదు, 2022లో కూడా భారత్ చివరి స్థానంలో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ నివేదికను తిరస్కరించింది. ఈ లెక్కలన్నీ తప్పని కొట్టిపారేసింది. సరే, కాసేపు ఈ ర్యాంకింగ్ సంగతి పక్కన పెడదాం. ఓసారి మన దగ్గర గాలి ఎంత శుభ్రంగా ఉందో గమనించండి. మన నదులు, కాలువలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి. మీకే విషయం అర్థమవుతుంది. గంగానదిని ప్రక్షాళన చేయడానికి ఏళ్ల తరబడి వందలు వేల కోట్ల ఖర్చు చేస్తారు తప్ప ఫలితం ఉందా? గంగానది ఒక్కటే కాదు, దేశంలోని నదులన్నీ కాలుష్యంతో నిండుతున్నాయి. మరోపక్క అడవుల సంగతి. ఎప్పటికప్పుడు అడవులు కొట్టేయడం తప్ప పచ్చదనం పెరుగుతున్నది ఎక్కడ? వీటన్ని ఫలితంగానే వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిణామం ఉండొచ్చుగాక, కానీ మన దేశంలో దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, అంటే వరదలు, కరువులు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు అభివృద్ధి గురించి చెప్పే మాటల్లో వాస్తవం ఉందా? కార్పొరేట్ పెట్టుబడులు రావడం మాత్రమే అభివృద్ధి అవుతుందా? ఖచ్చితంగా కాదు. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చగలగడం కూడా అభివృద్ధే. రైతుకు నీరు అందడం కూడా అభివృద్ధే. అడవులను కాపాడడం కూడా అభివృద్ధే. పిల్లలు కాలుష్యం లేని వాతావరణం పెరగడం కూడా అభివృద్ధే. అందుకే ప్రపంచం ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఇండెక్స్పై చర్చ కేవలం ఒక ర్యాంకు గురించి కాదు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలపై ఆత్మ పరిశీలన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ఒక హెచ్చరిక. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఈ ర్యాంకులు మారుతాయి, కానీ ప్రకృతి ఒకసారి దెబ్బతింటే తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం చాలా కష్టం. అందుకే అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత అత్యంత అవసరం. మరి ఇప్పుడు చెప్పండి, అసలైన అభివృద్ధి అంటే ఏమిటి? వికసిత్ భారత్ అంటే కేవలం ఎక్స్ప్రెస్ వేలు, భవనాలు, జీడిపినా, లేక ప్రజలు పీల్చే గాలి, తాగే నీరు, కాపాడిన అడవులు, ఆరోగ్యకరమైన పర్యావరణమా? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి.